టీవీ ఆనంద్ గారు ఏమంటున్నారు, రవి అరెస్ట్తో పైరసీ ఆగదు అని చెప్తారు. ఇప్పుడు పైరసీ ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇప్పుడు ఆ రవి అనేటోడు ఎక్కడి నుంచి చేసిండు? కూకట్పల్లిలో ఇంట్లో కూర్చొని పైరసీ సర్వర్లు హ్యాక్ చేసి అప్లోడ్ చేసిండా ఆ వెబ్సైట్లలో? ఎక్కడో కరేబియన్లో, స్విట్జర్లాండ్లో ఎక్కడో ఉండి వ్యవహారం అంతా నడిపించిండు. ఇప్పుడు మీరు ఒక హార్డ్ డిస్క్లు ముందు పెట్టి 20,000 సినిమాలు ఉన్నాయి, ఇది కోర్టు ముందు నిలబడుతుంది. ఎట్లా నిలబడుతుంది? ఏం కథ ఇది? తను ఇక్కడ సిటిజన్ కాదు, ఈ సిటిజన్ వదిలేసుకొని కరేబియన్ సిటిజన్ని తీసుకున్నాడు. మీరే అంటున్నారు 88 లక్షలు పెట్టి సిటిజన్షిప్ తీసుకున్నాని. ఇది ఒక 4 రోజుల డ్రామా. మనం ఆలోచించాల్సింది ఏంటంటే పైరసీ జరగడానికి మూలం ఎక్కడ ఉన్నదో ఆలోచించాలి. రవి కాకపోతే ఇంకొకటి వస్తాడండి, ఇంకొకటి చేస్తాడు అక్కడి నుంచి. మీరు హ్యాక్ చేసిన తర్వాత కూడా మెసేజ్ వచ్చిందని అంటున్నారు కదా, మీరు ఆ వెబ్సైట్ని క్లోజ్ చేసిన తర్వాత కూడా మమ్మల్ని క్షమించండి అని ఐబొమ్మలో ఒక మెసేజ్. మూలం ఎక్కడుంది? సినిమా ఇండస్ట్రీ దగ్గర ఉంది. ఏ పైరసీ కారణం ఎవరు? ఇప్పుడు రవి చేసిండని కాదు, రవి పోకపోతే ఇంకోటి చేస్తాడు. మూలం ఎక్కడుంది? సజ్జనార్ పక్కన కూర్చున్న ఇగో ఆ దొంగల దగ్గర ఉంది మూలం, దోపిడీదారుల దగ్గర ఉంది. మీరు దాన్ని పరిష్కరించండి, సినిమా టికెట్ల రేటు తగ్గించండి, ప్రజలకు అందుబాటులో సినిమా ఉండేలా చూడండి, బ్లాక్ టికెట్లు అమ్మే అది అడ్డుకోండి. ఫస్ట్ ఈ ప్రయత్నం చేయండి. ఏం చేయకుండా చిన్న సినిమాని కాపాడండి, లోపల అమ్మే ఆ ఆహార పదార్థాల రేట్లు తగ్గించండి, బయట నుంచి కూడా ఆహార పదార్థాలు తీసుకునే వెసులుబాటు కల్పించండి. ఏమి చేయకుండా సినిమా చూడకుండా జనాల్ని సినిమా చూడకుండా చేసి నువ్వు పైరసీ ఎందుకు చూసినావంటే ఏం కాదు, ఈ కేసు అంతా ఉత్తదే, ఏం కాదు, ఈ కేసులు అయ్యేది లేదు పోయేది లేదు. వాడు వారం రోజులు కాకపోతే 70 రోజులకు రిలీజ్ అవుతాడు. తర్వాత మళ్ళీ ఆయన దేశానికి ఆయన పోతాడు, కరేబియన్కో ఎక్కడికో, మళ్ళీ ఆ నుంచి మళ్ళీ అదే పని చేస్తాడు. ఎవడు అడ్డుకునేది? ఎవడు? మీరు చేయాల్సింది ప్రజలని సినిమా థియేటర్లకు పంపించాలి. ప్రజలకి సినిమా థియేటర్లకు పంపించడానికి ఏం చర్యలు తీసుకోవాలి దాని మీద ఆలోచించాలి.